బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిగే ప్రమాదాలపై ప్రభుత్వాలు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా పెద్దగా ఫలితం ఉండడం లేదు. తాజాగా రాజస్థాన్ జైపూర్లో ఫుల్గా తప్పుతాగిన ఓ బ్యాచ్ ఓవర్ స్పీడ్తో కారు నడిపారు. వాహనం కంట్రోల్ తప్పి రోడ్డుపై బీభత్సం సృష్టించింది. మద్యం సేవించిన ఓ వ్యక్తి ఫుల్గా తాగి ఆడి కారు వేగంతో నడిపాడు. అనంతరం అదుపు కోల్పోయి రోడ్డుపైన ఉన్న డివైడర్ను ఢీకొట్టుకున్నాడు. ఆపై అక్కడే ఉన్న షాపులను గుద్దుకుంటూ పాదచారులపై కారు నడిపాడు. ఈ దుర్ఘటనలో రమేష్ భైరవ అనే వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. 15 మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. ప్రమాద సమయంలో కారులో 4 వ్యక్తులుండగా అందరూ కూడా మద్యం సేవించి ఉన్నారని పోలీసులు తెలిపారు. వారిలో 3 ఘటనా స్థలం నుంచి పరారవగా ఒకరిని అరెస్టు చేసినట్లుగా పేర్కొన్నారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ విచారం వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిగే ప్రమాదాలపై ప్రభుత్వాలు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా పెద్దగా ఫలితం ఉండడం లేదు. తాజాగా రాజస్థాన్ జైపూర్లో ఫుల్గా తప్పతాగిన ఓ బ్యాచ్ ఓవర్ స్పీడ్తో కారు నడిపాడు. వాహనం కంట్రోల్ తప్పి రోడ్డుపై బీభత్సం సృష్టించింది. మద్యం సేవించిన ఓ వ్యక్తి ఫుల్గా తాగి ఆడి కారు వేగంతో నడిపాడు. అనంతరం అదుపు కోల్పోయి రోడ్డుపై ఉన్న డివైడర్ను ఢీకొట్టాడు. ఆపై అక్కడే ఉన్న షాపులను గుద్దుకుంటూ పాదచారులపై కారు నడిపాడు. ఈ దుర్ఘటనలో రమేష్ భైరవ అనే వ్యక్తి మృతి చెందినట్లుగా పోలీసులు తెలిపారు. 15 మంది గాయపడ్డారు. అదేవిధంగా వారిని ఆసుపత్రికి తరలించినట్లుగా పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో కారులో 4 వ్యక్తులుండగా అందరూ కూడా మద్యం సేవించున్నారని పోలీసులు తెలిపారు. వారిలో 3 ఘటనా స్థలం నుంచి పరారవగా ఒకరిని అరెస్టు చేసినట్లుగా పేర్కొన్నారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ విచారం వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ వద్ద గత కొన్ని రోజులుగా కలకలం సృష్టించిన ఓఎన్జీసీ గ్యాస్ బావి బ్లోఅవుట్ మంటలు ఎట్టికేలకు అదుపులోకి వచ్చాయి. ఓఎన్జీసీ విపత్తు నివారణ బృందం నిరంతరాయంగా శ్రమించి మంటల తీవ్రతను తగ్గించడంలో విజయం సాధించింది. ప్రస్తుతం ఘటనా స్థలంలో అగ్నికీలలో ఆగిపోవడంతో అధికారులు తదుపరి కీలక దశకు సిద్ధమయ్యారు. బావిని మూసివేసే పనులపై దృష్టి సారించారు. అయితే ఘటనా స్థలంలో విపరీతంగా పేరుకుపోయిన ఇనుప శకలాలు, కాలిపోయిన రిగ్ భాగాలను ఓఎన్జీసీ బృందం భారీ యంత్రాల సహాయంతో పూర్తిగా తొలగించింది. ఈ వ్యర్థాల తొలగింపుతో బావి ముఖద్వారం వద్ద పనులు చేసేందుకు మార్గం సుగమమైంది. మంటలు ఆరినప్పటికీ లోపల ఉన్న వేడిని తగ్గించడానికి మళ్లీ మంటలు చెలరేయకుండా ఉండేందుకు వాటర్ అంబ్రెలా పద్ధతిని ఉపయోగిస్తున్నారు. గొడుగు ఆకారంలో నీటిని వెదజల్లుతూ బావి పరిసరాలను నిరంతరం శీతలీకరిస్తున్నారు.
ఇంద్రకీలాద్రిపై కొలువైన బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నిర్వహణ లోపం బయటపడింది. అయితే భక్తులు అప్రమత్తం కావడంతో పెను ముప్పు తప్పినట్లయింది. ఆలయ ప్రాంగణంలోని ఉచిత ప్రసాద వితరణ కేంద్రం వద్ద భక్తులు విద్యుత్ షాక్కు గురయ్యారు. జరిగిన ఈ ఘటనలో భక్తులు ఎవరికి ఏమీ కాలేదు. అయితే ప్రసాదం తీసుకోవడానికి వస్తున్న భక్తులకు విద్యుత్ షాక్ తగలడంతో కాసేపు ఆందోళనకరంగా వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న దేవాదాయ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపేశారు. అనంతరం యథావిధిగా ప్రసాదాన్ని పంపిణీ చేశారు. అయితే నిర్వహణ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం పట్ల భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శించుకునే అమ్మవారి దేవస్థానంలో ఇటువంటి నిర్లక్ష్యం సరి కాదని వారు అభిప్రాయపడుతున్నారు. చూస్తున్నారు. పంతులు గారు కూడా ఇమీడియట్ గా ఆయన చెక్ చేశారని చెప్తున్నారు. చేయగానే ఆయన కూడా షాక్ లాగా అనిపించింది నాకు అన్నాడు. ఆయన వెంటనే ఇక్కడ ఉన్న దగ్గర ఉన్న సూపర్వైజర్ చెప్పడం అంటే ఇమీడియట్ గా పవర్ అది ఆఫ్ చేయడం ఈసారి అసలు ఎక్కువ అయింది. ప్రాబ్లం ఏంటి చెక్ చేశారు. మనశంకర వరప్రసాద్ గారు థియేటర్లో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. చిరంజీవి కథానాయకుడుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుక జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో స్పెషల్ ప్రీమియర్తో పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 11న స్పెషల్ ప్రీమియర్కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ షో టికెట్ ధరను ₹600గా నిర్ణయించింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య షోను ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇక ఈ నెల 12వ తేదీ నుంచి 7 రోజుల పాటు సింగిల్ స్క్రీన్లో ₹50, మల్టీప్లెక్స్లలో ₹100 టికెట్ ధర పెంచుకునే అవకాశం కల్పించింది. ఈ విషయాన్ని తెలుపుతూ జీవో జారీ చేసింది. మనశంకర వరప్రసాద్ గారు థియేటర్లో సందడి చేయడానికి సిద్ధమైపోతున్నారు. ఇక చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో స్పెషల్ ప్రీమియర్తో పాటుగా టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినైతే ఇచ్చింది. ఈ నెల 11న స్పెషల్ ప్రీమియర్కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ షో టికెట్ ధరను ₹600గా నిర్ణయించారు. రాత్రి 8 గంటల నుండి 10 గంటల సమయంలో ఈ మధ్య షోను ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇక ఈ నెల 12వ తేదీన నుంచి 7 రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో ₹50, మల్టీప్లెక్స్లలో ₹100 టికెట్ ధర పెంచుకునే అవకాశం కల్పించింది. ఈ విషయాన్ని తెలుపుతూ జీవో జారీ చేస్తుంది. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం బల్లికురువ మండలంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రోడ్లు భవనంలో శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. 4 కోట్లతో నిర్మించనున్న సంతమాగులూరు నుండి అద్దంకి వైపు వెళ్లే రోడ్డుకు భూమి పూజ చేశారు. అనంతరం 2 కోట్లతో ఏబీసీ కాలువపై పూర్తయిన హై లెవెల్ కెనాల్ను, 50 లక్షలతో పూర్తయిన గుంటుపల్లి పిహెచ్సిని ప్రారంభించారు. వీటితో పాటుగా 1.64 కోట్లతో నిర్మించిన కస్తూర్బా వసతి గృహాలను మంత్రులు ప్రారంభించారు. అనంతరం పల్లికురువ జడ్పీ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా 248 సైకిళ్లు పంపిణీ చేశారు.
ప్రకాశం జిల్లా అద్దంకిపట్నంలో సీసీ రోడ్లు సైడ్ డ్రైనేజీల నిర్మాణానికి 3 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయని మంత్రి గొట్టిపాటి తెలిపారు. అద్దంకి పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించానన్నారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఇటీవల మున్సిపల్ శాఖ పట్టణాభివృద్ధి మంత్రి నారాయణ అద్దంకి వచ్చిన సమయంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో అద్దంకిలో 1 నుండి 20 వార్డులకు 30 రకాల పనులకు 3 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. ఈ నేపథ్యంలో వెంటనే ఆయా వార్డుల్లో సిమెంట్ రోడ్లు, సైడ్ రైళ్లు నిర్మాణ టెండర్లు ప్రక్రియ పూర్తి చేసి కాంట్రాక్టర్ల ద్వారా పనులు ప్రారంభించే అవకాశం ఉందని మున్సిపల్ కమిషనర్ డి రవీంద్ర తెలిపారు. ప్రకాశం జిల్లా కొరసపాడు మండలం రావినూతల్లో 32వ జాతీయ క్రికెట్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రకాశం జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో రాష్ట్ర స్థాయి క్రికెట్ ఆటల పోటీలు నిర్వహిస్తున్న నాగేశ్వరరావుకి దామచర్ల సత్య ప్రత్యేక అభినందనలు తెలిపారు. రావినూతల క్రికెట్ టోర్నమెంట్కు ఈ గ్రామ ఎన్ఆర్ఐలు స్పాన్సర్లుగా ఉండి ప్రోత్సహిస్తున్నారని, రాబోయే రోజుల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తూ మంచి కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. మన దామచర్ల సత్య గారు ఇనిషియేషన్ తీసుకొని ప్రత్యేకంగా పుణ్య చౌదరి గారు, సత్య గారు మధ్యలో కొంత మనస్పర్ధలు వస్తే దానికి మన దామచర్ల సత్య గారు ఇనిషియేషన్ తీసుకొని ప్రత్యేకంగా పుణ్య చౌదరి గారు, సత్య గారు మధ్యలో కొంత మనస్పర్ధలు వస్తే దానికి పాడేరు సెంట్ యాన్స్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు అంబరన్నంటాయి. స్థానిక సెంట్ యాన్స్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. సిస్టర్ ఆగ్నెస్ మేరీ, సిస్టర్ సురభి, సిస్టర్ ప్రియగా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాఠశాల ఆవరణలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించిన ఈ వేడుకలు విద్యార్థుల తల్లిదండ్రులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన గిరిజన సంప్రదాయ థీమ్సా నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గిరిజన సంస్కృతిని ప్రతిబింబిస్తూ పిల్లలు చేసిన నృత్యం అందరినీ అలరించింది. అంతకుముందు సంప్రదాయబద్ధంగా భోగి మంటలు వేసి వేడుకలను ప్రారంభించారు. సికింద్రాబాద్ జేబీఎస్ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. సంక్రాంతి పండుగ సెలవులు ప్రకటించడంతో నగరవాసులు వారి గ్రామాలకు వెళ్లేందుకు జేబీఎస్ బస్టాండ్కు చేరుకుంటున్నారు. ఒక్కసారిగా ప్రయాణికుల రద్దీ పెరగడంతో బస్సుల కొరత గంటల తరబడి ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. బస్సుల్లో సీట్లు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సంక్రాంతి పండుగకు నగరవాసులు సొంత గ్రామాలకు వస్తున్నారు. దీంతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. నందిగామ వై జంక్షన్ వద్ద అండర్ పాస్ వంతెనకు అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో సర్వీస్ రోడ్డుపై గుంతల్లో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఇక్కడ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కంచుకచర్ల మండలం కేసర టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాలు బారులు తీరాయి. హైదరాబాద్లోని బేగంపేట టూరిజం హోటల్ టీజీఎన్సీ ఎగ్జిక్యూటివ్ కమిటీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. తెలంగాణ న్యూట్రిషన్ కౌన్సిల్ చైర్మన్ అండ్ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కమిటీ పలు కీలక అంశాలు చర్చించింది. ఒక కొత్త గెయిన్ ప్రాజెక్టుని త్వరలో పూర్తి చేసి సీఎం చేతుల మీదుగా ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మరింత నాణ్యమైన ఫుడ్ సప్లై చేయాలని, దీనికి కావాల్సిన చర్యలపై కౌన్సిల్ చర్చించింది. ఇక ఎంప్లాయీస్ గ్రాట్యుటీ, ప్రమోషన్స్, న్యూ రిక్రూట్మెంట్, విభజన చట్టంలోని అంశాలతో పాటుగా పలు అంశాలపై చర్చించినట్లు ఫహీం తెలియజేశారు.
కామారెడ్డి జిల్లాలో దొంగలు బీభత్సాన్ని సృష్టిస్తున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో చెందిన వృద్ధురాలు కొంక గంగవ్వ ఇంట్లోకి తెల్లవారుజామున దొంగలు పడ్డారు. బైక్పై హెల్మెట్ ధరించి వచ్చి గంగవ్వ నోట్లో ఒక క్లాత్ పెట్టారు. బెదిరించినట్లుగా బాధితురాలు తెలిపారు. గంగవ్వ మెడలో ఉన్న 4 తులాల బంగారం, కాళ్లకున్న 30 తులాల వెండి కడియాలు లాక్కెళ్లారు. ఇంట్లో దాచి ఉన్న 15 తులాల వెండి వస్తువును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లినట్లుగా సమాచారం. ఇక 5 షాపుల్లోనూ దొంగతనానికి పాల్పడ్డారు దుండగులు. 5 షాపులు కలిపి సుమారుగా 5 లక్షల నగదు, 8 సెల్ ఫోన్లు, ఇతర వస్తువులను ఎత్తుకెళ్లినట్లుగా బాధితులు తెలిపారు. గత 15 రోజులుగా జిల్లా కేంద్రంతో పాటుగా శివారు ప్రాంతాల్లో దొంగలు తిరుగుతూ చోరీలకు పాల్పడటంతో పట్టణ ప్రాంత వాసులు ఆందోళనకు గురవుతున్నారు. గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలంటూ పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ చిక్కడపల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. చిక్కడపల్లి సిటీ లైబ్రరీ నుంచి ర్యాలీ చేస్తున్న బీజేవైఎం నేతలు, నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. కేసీఆర్కు మించి నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. కేసీఆర్ గొర్రెలు బర్రెలతో నిరుద్యోగులను మోసం చేశారని బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్ గణేష్ ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ క్యాలెండర్ పేరుతో మరోసారి నిరుద్యోగానికి మోసం చేస్తుందని వాపోయారు. నిరుద్యోగులపై నిర్బంధం ప్రయోగించడంపై సరికాదని మండిపడ్డారు.